హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక మంచి ఫ్రీలాన్సింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ గురించి అయితే డిస్కస్ చేద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. జియో వాళ్ళు రిలీజ్ చేసిన పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అండి. మనం ఇప్పుడు జియో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాము. ఇక్కడ చూడండి, ఎంపవరింగ్ ఉమెన్ విత్ న్యూ ఆపర్చునిటీస్ అని ఉంది కదా. సో ఉమెన్స్ ఎవరైతే హౌస్ వైఫ్స్, పార్ట్ టైం జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు, స్టూడెంట్స్ ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మనం కొంచెం కిందికి ఇక్కడికి వస్తే ఇక్కడ చూడండి, ఎంజాయ్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అని ఉంది. సో ఇది పార్ట్ టైం వర్కింగ్ జాబ్ కాబట్టి మనకి నచ్చిన అవర్స్లో వర్క్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఎర్న్ అప్ టు 10,000 పర్ మంత్ అని ఉంది. సో మనం ఈజీగా 10,000 అనేది గెయిన్ చేయొచ్చు. అవైలబిలిటీ ఇన్ 7,700 సిటీస్ అని ఉంది. సో నెక్స్ట్ థౌజండ్స్ ఆఫ్ ఉమెన్ అసోసియేట్స్, ఇక్కడ చాలామంది అసోసియేట్స్ అయితే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఎర్నింగ్ క్యాలిక్యులేటర్ చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ఒక అవర్ ఎర్నింగ్ క్యాలిక్యులేటర్ మీరు చూసుకుంటే 1 అవర్ మీరు వర్క్ చేసినందుకు 3,500 రూపీస్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అలాగే 2 అవర్స్ మీరు వర్క్ చేస్తే 7,000 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అలాగే మీ అవర్స్ బేస్డ్ బట్టి అప్ టు 28,000 వరకు మీరైతే ఎర్న్ చేయొచ్చు. సో ఈ వర్క్కి అప్లై చేయాలంటే మనం ఏమేమి చేయాలి అనేది వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. సూపర్ బెర్నింగ్ పొటెన్షియల్ జస్ట్ ఇన్ 5 స్టెప్స్ అవే అని. సో ఫస్ట్ స్టెప్ మీరు ఇక్కడ చూడండి, స్టార్ట్ రిజిస్టరింగ్. జియో కస్టమర్ అసోసియేట్గా మీరైతే రిజిస్టర్ అవ్వాలి. అండ్ సెకండ్ వన్ చూడండి, టేక్ ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్. ఒక చిన్న టెస్ట్ మీరు మొబైల్లో అయితే రాయాల్సి ఉంటుందండి. సో దాంట్లో కనుక మీరు క్వాలిఫై అయితే నెక్స్ట్ వెరిఫై ద డాక్యుమెంట్స్. మీరు సెకండ్ స్టెప్లో ఆన్లైన్ టెస్ట్లో మీరు కనుక పాస్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది దగ్గరలో ఉన్న జియో స్టోర్స్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆన్లైన్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారు కదండి. దాంట్లో కూడా మీరు క్వాలిఫై అయితే నెక్స్ట్ మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారండి. ఇక్కడ 4th స్టెప్లో చూడండి, ఇన్ డెప్త్ లెర్నింగ్ అనేది ఇస్తారు వాళ్ళు. దాని తర్వాత 5th స్టెప్లో మీరు అన్లిమిటెడ్గా ఎర్నింగ్ అనేది చేయొచ్చు. ఇవన్నీ ఇక్కడ ఆల్రెడీ కస్టమర్ అసోసియేట్గా జియోలో వర్క్ చేసే వాళ్ళందరూ ఫీడ్బ్యాక్స్ అండి. ఇక్కడ FAQs చూడండి, వాట్ ఈస్ జియో కస్టమర్ అసోసియేట్ ప్రోగ్రామ్. ఇక్కడ ఏ ప్రోగ్రామ్ అంటే ఏంటి అని ఉందండి. ఇక్కడ జియో కస్టమర్ ప్రోగ్రామ్ అనేది ఎవరైతే ఉమెన్స్ ఎస్పెషల్గా ఫ్రీలాన్సర్స్ కోసం అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్, సెల్ఫ్ ఎంప్లాయీస్, హోమ్ మేకర్స్, ఫీల్డ్ స్టాఫ్స్ వీళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఇక్కడ చూడండి, హూ కెన్ అప్లై ఫర్ దిస్ జియో కస్టమర్ అసోసియేట్ ప్రోగ్రామ్ అని ఉందండి. సో దీనికి వీఆర్ లుకింగ్ ఫర్ ఉమెన్ ఫ్రీలాన్సర్స్, అంటే ఎస్పెషల్లీ ఉమెన్ ఫ్రీలాన్సర్స్ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడితే చాలని ఇచ్చారు. హౌ మచ్ విల్ ఐ ఎర్న్ యాజ్ ఏ జియో కస్టమర్ అసోసియేట్. ఇందాక నేను చెప్పా కదండి, డైలీ మీరు 4 to 6 అవర్స్ వర్క్ చేసిన మంత్కి 15,000 అయితే ఎర్న్ చేయొచ్చు. కెన్ ఐ వర్క్ ఫ్రమ్ హోమ్ యాజ్ ఏ జియో కస్టమర్ అసోసియేట్. దీనికి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసిందే పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. సో యాజ్ ఏ జియో కస్టమర్ అసోసియేట్ విల్ ఐ హ్యావ్ ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్. సో కాదు, వర్కింగ్ అవర్స్ మన ఇష్టం అండి. 4 to 6 అయినా, 8 అవర్స్ అయినా, 2 అవర్స్ అయినా, అది మన ఇంట్రెస్ట్ బేస్డ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎలా రిజిస్టర్ అవ్వాలో చూడండి, ప్లీజ్ ఫిల్ ఆల్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ఫర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా. నేమ్ దగ్గర మీ నేమ్ అయితే ఇచ్చేయండి. మొబైల్ నెంబర్ దగ్గర మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, వర్కింగ్ మొబైల్ నెంబరు. మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. సెలెక్ట్ జెండర్ దగ్గర మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ ఆక్యుపేషన్ దగ్గర మీరు ప్రెజెంట్ ఏదైనా ప్రొఫెషన్లో వర్క్ చేస్తూ ఉండైతే సెలెక్ట్ చేయండి. పిన్ కోడ్ అయితే కరెక్ట్గా ఇవ్వండి, ఎందుకంటే పిన్ కోడ్ బట్టే వాళ్ళు మీ యొక్క ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ చేస్తారు. సో లాస్ట్గా క్యాప్చా అనేది టైప్ చేయండి, సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీరైతే షార్ట్ లిస్ట్ అయితే కనుక మీకు ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్లో మీకు అసెస్మెంట్ లింక్ అనేది ఉంటుంది. లింక్ ఓపెన్ చేసి టెస్ట్ రాయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.